లగచర్ల దాడి జరిగిన తర్వాతనైతే రోజుకో సెన్సేషన్ వార్త బయటికి వస్తోంది. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే మాజీ ఎమ్మెల్యే కొడంగల్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అండ్ 14 రోజులు ఆయనను రిమాండ్ విధించి విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది సర్కార్. బికాస్ చాలా మందిని రైతులని అరెస్ట్ చేసింది అన్న వార్త నేపథ్యంలో వాళ్ళు అంటే మా భూములు ఇవ్వము అనేటువంటి మాట చెప్తూ మేము ఖచ్చితంగా ఆ మాట మీదనే కట్టుబడి ఉంటాం, మా భూములు ఇచ్చేది లేదు, ఫార్మా సిటీకైనా ఫార్మా కంపెనీకైనా ఏదైనా సరే ఎవరైనా సరే సీఎం రేవంత్ రెడ్డి ఇలాకైనా సరే మా ప్రాణం పోయినా కూడా మేమైతే భూములు ఇచ్చేది లేదు అని తెగేసి చెప్పినటువంటి సిచ్యువేషన్. అండ్ మొన్న కలెక్టర్ వెళ్ళినప్పుడు పూర్తిగా అక్కడ సర్వే చేయడానికి కావచ్చు, వాళ్ళ అభిప్రాయ సేకరణకు వెళ్ళినప్పుడు మాత్రం దాడి చేయడం, ఆ దాడి ఉద్రిక్తతకు దారి తీయడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో పూర్తిగా కుట్రకోణం దాగి ఉంది. ఎందుకంటే భూములు ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. భూములు లేనటువంటి వాళ్ళు బీఆర్ఎస్ ముసుగులో కుట్రపూరితంగా దాడి చేసినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అనంటూ కాంగ్రెస్ కావచ్చు లేదంటే పోలీస్ శాఖ గుర్తించింది. అందులో భాగంగానే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని 14 రోజుల రిమాండ్ విధించింది. అండ్ సురేష్, పట్నం నరేందర్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్త సురేష్ అనే వ్యక్తి కోసం అయితే గాలింపు చర్యలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. అయితే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా 13 మంది అంటే అక్యూజ్ 1 నుంచి 13th నెంబర్ వరకు కూడా వీళ్ళందరూ కూడా అప్స్టాండింగ్ అంటే ఇంకా కూడా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళ కోసం పోలీసులు కూడా గాలిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ ఇప్పుడు పోలీస్ శాఖ దీన్ని ఇంకా సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం పరిగి పోలీస్ స్టేషన్లో మహేష్ భగవత్ నేతృత్వంలో అయితే విచారణ కొనసాగుతోంది ఈ కేసుకి సంబంధించి. విచారణలో భాగంగానే ఇప్పుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ అయితే పోలీసులు ఓపెన్ చేశారు. అండ్ ఓపెన్ చేసిన తర్వాత చాలా సెన్సేషనల్ విషయాలు అయితే బయటపడ్డాయి. అండ్ కుట్రపూరితంగానే ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో లగచర్లకు సంబంధించిన ఇన్సిడెంట్ కుట్రపూరితంగానే కావాలనే చేసినటువంటి కుట్రలో భాగంగా ఇదంతా కూడా చేశారు. అండ్ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన ప్లాన్ ప్రకారమే ఆయనతో మాట్లాడుతూనే ఈ ప్లాన్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేశారు అనేటువంటిది మెయిన్ ఆరోపణగా వినిపిస్తోంది. అండ్ ఇంకోటి ఏంటంటే కేటీఆర్కి సంబంధించి నిన్నటి నుంచి కూడా కేటీఆర్ పేరు ఎప్పుడైతే ఈ లగచర్ల ఇన్సిడెంట్లో బయటకు వచ్చిందో, పట్నం నరేందర్ రెడ్డిని ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో అప్పటి నుంచి కూడా కేటీఆర్కి సంబంధించిన ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంటి దగ్గరికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రి అంతా midnight 1-2 వరకు కూడా కేటీఆర్తో పాటే చాలా మంది కార్యకర్తలు ఉండి మేబీ కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు అన్న వార్త చాలా వరకు స్ప్రెడ్ అయింది. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే పిసిసి చీఫ్ ఉన్నారో ఆయన కూడా డైరెక్ట్గానే కామెంట్ చేశారు, ఎస్ ఇందులో కుట్రకోణమే దాగి ఉంది, రాష్ట్రంలో అలజడి క్రియేట్ చేసే ప్లాన్ ప్రకారమే ఇదంతా కూడా చేస్తున్నారు, అభివృద్ధిని ఆర్ కాంగ్రెస్ పాలనని చూడలేక ఓర్వలేకనే ఇదంతా కూడా ప్లాన్ చేశారు, అందులో మెయిన్గా ఉన్నటువంటిది వెనకాల ఉండి నడిపిస్తోంది కేసీఆర్ అనేటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అండ్ కేసీఆర్ ప్లాన్లో భాగంగానే ఇదంతా జరుగుతోంది అంటూ కూడా తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్లోనే కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ కూడా చేసింది. అదేంటో ఒకసారి నేను చదివి వినిపించబోతున్నాను. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్, అధికారులపై దాడిని సమర్థిస్తున్న కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ నాయకులకు రైతులు, మహిళలు, నిరుద్యోగులు అంటూ ముసుగు వేసి ధర్నాలు నిర్వహించి దాడులు చేసి రాష్ట్ర అభివృద్ధి అడ్డుకునేందుకు విధ్వంసకర వ్యూహాలు అంటూ ఒక సెన్సేషనల్ ట్వీట్ కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఇదంతా చూస్తుంటే కూడా ఒక ప్లాన్ ప్రకారమే మరి బీఆర్ఎస్ పార్టీ ఇదంతా కూడా చేసిందా? పట్నం నరేందర్ రెడ్డి అండ్ ఆ తర్వాత అనుచరుడైనటువంటి సురేష్ ద్వారా కుట్రపూరితంగానే అధికారుల మీద దాడి చేసుడు అండ్ దాని తర్వాత కలెక్టర్ని కొట్టే ప్రయత్నం చేయడం, అంటే
రాళ్ళు, కర్రలు అండ్ కారం పొడి తీసుకుని ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడికి ప్రయత్నం చేయడం అండ్ ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం సురేష్ ద్వారా ఇదంతా నడిపించారు. అండ్ దీని మొత్తం వెనకాల ఉంది కేసీఆర్. ఆ తర్వాత పూర్తిగా వీళ్ళ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులకి టచ్లో ఉంటూ పూర్తిగా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా కేటీఆర్ పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది అయితే పోలీస్ శాఖ కావచ్చు, ఆ తర్వాత పూర్తిగా కాంగ్రెస్ నాయకులు అంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పోలీసులు అయితే ఇప్పుడు పూర్తిగా పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన ఫోన్ అయితే ఓపెన్ చేశారు. సో ఎవరెవరు ఎంతెంతసేపు ఎవరితో మాట్లాడారు ఏంటి, గత 15 రోజుల కాల్ డేటాకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ ఇంకో ప్రచారం కూడా ఏంటంటే 42 సార్లు మాట్లాడారు, నిందితులతో మాట్లాడాడు, కేటీఆర్ మాట్లాడారు ఆర్ నరేందర్ రెడ్డి మాట్లాడారు అని ఏదైతే చెప్తున్నారు ఇదంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్. ఆయన కేవలం ఆ రోజు ఒక్కసారి మాత్రమే సురేష్ తోని పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు గత 15 రోజులుగా ఆయన ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఒక్కసారి మాత్రమే మాట్లాడారు. అండ్ గత 15 రోజులుగా మొత్తంగా 84 సార్లు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అండ్ ఎక్కడ కూడా కేటీఆర్ అందులో లేడు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. కానీ పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ఓపెన్ చేస్తే మాత్రం కేటీఆర్ తోని మాట్లాడాడు, ఖచ్చితంగా కేటీఆర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేటువంటి మాట అయితే బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులకు చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. యాజ్ వెల్ యాజ్ పోలీస్ శాఖ కూడా ఇదే విషయాన్ని పదే అంటే ఇందులో కుట్ర కోణం దాగి ఉంది, బీఆర్ఎస్ నాయకులు ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు అని పదే చెప్తున్నారు. అండ్ పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇదే విషయాన్ని ధృవీకరించబోతున్నారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మహేష్ భగవత్ ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసర్, ఆయన ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇదే విషయాన్ని చెప్పబోతున్నారా, అండ్ కేటీఆర్ నిజంగానే అరెస్ట్ కాబోతున్నారా, ఈ మొత్తం ప్లాన్ వెనకాల కేసీఆర్ ఉన్నారా, అంటే కేటీఆర్ అండ్ కేసీఆర్ ఇద్దరు అరెస్ట్ కాబోతున్నారా, ఇట్లా రకరకాల చర్చ అయితే నడుస్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది ఏంటి అనేది వేచి చూడాల్సిందే. అండ్ కాసేపటి క్రితం కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, అన్ని కుట్ర చేశాము, అది చేశాము, ఇది చేశామని మాటలు చెప్పడం కాదు, నిజంగా కుట్ర చేసి ఉంటే నిరూపించండి, చలో నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను అరెస్ట్ చెయ్యండి, ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ, మీరు ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఎందులో ఒక దాంట్లో అయినా నన్ను ఇరికిచ్చి అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, నాకేం భయం లేదు, నేను తల ఎత్తుకొనే నేను జైలుకైనా వెళ్తాను, నేను తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడతాను, భయం మీకు ఉంది నాకు కాదు అనేటువంటిది కూడా ట్వీట్ చేయడం జరిగింది కేటీఆర్. సో ఏం జరగబోతోంది ఏంటి, మరి పదే కేటీఆర్ అరెస్ట్ అనేటువంటిది వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగానే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా, దీని వెనకాల పూర్తిగా కేటీఆర్ అనే మాట వినిపిస్తోంది కానీ స్కెచ్ అంతా మరి కేసీఆర్ దా ఏంటి, పోలీసులు ఏం తెచ్చబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.